ఏం జగదీష్, ఎలా ఉన్నాడు మీ తమ్ముడు? చెప్తాం సార్ వాడి గురించి. రోజు మందు సిగరెట్ తాగుతున్నాడు. తాగినప్పుడల్లా గొడవ చేస్తున్నాడు. కాకపోతే మళ్ళీ చాలా బాగుంటాడు. అసలు వీడిన తాగేది అన్నట్టు ఉంటాడు. ఒకసారి వాడితో మానిపించాలి సార్ మందు ఎట్లాగైనా. అయితే ఒకసారి తీసుకొని రా. వాడు రాడు సార్. ఒక పని చేద్దామా? ఏంటది? మీరు కనుక మందు మానడానికి సిగరెట్ మానడానికి టాబ్లెట్లు ఇచ్చారనుకోండి, నేను వాడికి తెలియకుండా వెళ్ళి వేస్తాను. అప్పుడు వాడు మానేస్తాడు. ఓ, చాలా ఈజీగా. అంతే కదా సార్. మరి నేను టీవీలోనూ హోర్డింగ్ల మీద చూశాను, మందు తాగే వాళ్ళకి తెలియకుండా మానిపిస్తారని. సో అలాగే చేద్దాం సార్. అర్రే, జస్ట్ మిస్. నా చిన్నప్పుడు ప్రభుత్వం మద్యపాన నిషేధం విధించింది. అప్పుడు ఈ టాబ్లెట్లు వాడితే సరిపోయేది. అవును సార్, నిజమే. ఊరుకోవాయా? ఇదే కనుక ఉంటే ప్రతి ఇంట్లో పోపుల డబ్బాలో ఈ టాబ్లెట్లు ఉంటాయి. అవును సార్, నిజమే సార్. అలాంటి విని చూసి మోసపోవద్దు. మరి టాబ్లెట్ వేసుకొని తాగితే వాంతులు అయిపోయి ఉంటాయి కదా సార్, అదన్నా ఇవ్వచ్చుగా? ఖచ్చితంగా, అది యాంటీ డిటరెంట్ ట్రీట్మెంట్ అంటాం. కాకపోతే అది ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. పేషెంట్ కన్సెంట్ లేకుండా అసలు ఇవ్వకూడదు. పొరపాటున కొన్నిసార్లు రియాక్షన్ ఎక్కువైంది అనుకో, ప్రాణాంతకం అవుతుంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అసలు ఇవ్వకూడదు. ఇక మీ ఫ్రెండ్ అంటావా, భయంతో ఏమవుతుందో అని మానేశాడు. కానీ ఇలా మానిపించారన్న తెలిసిన క్షణం మళ్ళీ మొదలు పెట్టడానికి ఎంతైనా అవకాశం ఉంది. ఒక వ్యసనం మానాలి అంటే భయం కన్నా అవగాహన చాలా అవసరం. అవునా సార్? అయితే వాడిని ఒకసారి తీసుకొని వస్తాను సార్ మీ దగ్గరికి.